హాయ్ అండి, నేను మీ అను పలనాటి. ఉడిపికి అయితే వెళ్తున్నాము. దారిలో కరక్కలాలో జైన్ టెంపుల్ ఉందంటే చూడ్డానికైతే ఇక్కడ ఆగాము. ఈ ఊరైతే చాలా బాగుంది. పంట పొలాలు, పచ్చదనం, చుట్టూ కొండలు, వాతావరణం చల్లగా చాలా బాగుంది చూడ్డానికైతే. అక్కడ దూరంగా హౌస్ కనిపిస్తుంది కదా, అక్కడికైతే మనం వెళ్ళాల్సి ఉంటుంది గుడి చూడ్డానికి. ఇది చూసారా ఇరుక్కంతా. ఊర్లలో మనం పశువులు అయ్యి పొలాల్లోకి రాకుండా ఇలా కడతాము. దీన్ని మేమైతే ఇరుక్కంతా అంటాము. దాన్ని దాటుకొని పొలాల్లోకి వెళ్తూ ఉంటారు. చాలా బాగుంటుంది తమాషగా అది. ఇది వరి పొలము, చాలా బాగా పండిపోయింది. గోల్డ్ కలర్లో, బరువుకి కూడా వాలిపోతుంది, అంత బాగా పండింది. వడ్లు అంటాం కదా, అదే మేమైతే వరి వడ్లు అట్లా అంటాము. పంట పొలాల్లో అలా గనాల మీద నడుస్తూ ఉంటే చాలా బాగుంటుంది. నడిచేటప్పుడు ఆ పచ్చగడ్డి కాళ్ళకి తగులుతూ తమాషగా చాలా బాగుంటుంది. ఇక్కడ హౌస్ దగ్గరికి అయితే వచ్చేసాము. మనం ఇక్కడ టికెట్స్ తీసుకోవాల్సి ఉంటుంది టెంపుల్కి వెళ్ళాలంటే. దుస్తులు కూడా మగవాళ్ళు అయితే పంచా చొక్కా, ప్యాంటు, షర్టు, ఆడవాళ్ళు అయితే శారీ, చుడీదారు ధరించాల్సి ఉంటుంది. ఆ లేక్ మధ్యలో కనిపిస్తుంది కదా, అదే జైన్ టెంపుల్. చాలా పురాతనమైన టెంపుల్ అంట ఇది. 1000 సంవత్సరాల దాకా ఉంటుంది అని అంటున్నారు. ఈరోజు అయితే ఫుల్ క్రౌడ్గానే ఉన్నారు జనాలు. అక్కడికి బోట్లో వెళ్ళాల్సి ఉంటుంది. మొబైల్స్ కూడా నాట్ అలౌడ్, వీడియోలు తీయకూడదని చెప్పారు. లేక్కి మధ్యలో ఉంటుంది టెంపుల్. చుట్టూ కొండలు, లేక్ మధ్యలో టెంపుల్. అందుకని అది చూడడానికి చాలా అందంగా అనిపిస్తుంది. ఇక్కడి నుంచి అయితే బోట్లో టెంపుల్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. చేపలు చూడండి ఎన్ని ఉన్నాయో, చాలా చేపలు ఉన్నాయి అక్కడ. ఇది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది బోటు. అయితే చాలా క్రౌడ్ ఉంది. మేమైతే చాలా ట్రై చేసాము గుడి దగ్గరికి వెళ్ళడానికి. బోట్ అయితే ఫుల్ క్రౌడ్ ఉంది. కియాష్ చిన్నవాడైనందువల్ల మేము ఎందుకులే రిస్క్ తీసుకోవడం అని చెప్పేసి బ్యాక్ అయ్యాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.